కృష్ణా జిల్లా గుడివాడ నూతన బస్టాండ్ అభివృద్ధికి అన్నె నరసింహారావు, పుష్ప లీలావతి దంపతులు 3 కోట్ల విరాళం అందించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో దంపతులను ఘనంగా సన్మానించారు. సీఎంఓ సూచనల మేరకు రూపొందించిన చెక్కును ఆర్డీఓకు అందించారు. గుడివాడ ప్రజల కోసం విరాళం ఇవ్వడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నె దంపతులు తెలిపారు. సార్ ఏం లేదు, మొన్న సీఎం గారు వచ్చినప్పుడు ఏపీఎస్ఆర్టీసీకి 3 కోట్లు డొనేషన్ ఇచ్చారండి. దీనిలో సంతోష పెట్టినందుకు గుడివాడ ఎమ్మెల్యే గారికి, గుడివాడ నాయకులకి, అందరికీ, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను గుడివాడ వచ్చిన కాడి నుంచి గుడివాడలో నా పేరు బాలాజీ అని అంటారు తప్ప అన్నీ నరసింహారావు అనేవాళ్ళు ఎవరు లేరు. అసలు 1969లో రామారావుతో ఓపెన్ చేయించాం. అది 69 రామారావు, సావిత్రి, కైకాల సత్యం గారు, ఎలక్ట్రిక్ సభపల్లి రాజా గారు, ఈ నలుగురితో ఆ రోజున ఓపెన్ చేయించాం. మన గుడివాడలో బాలాజీ థియేటర్ అధినేతగా అన్నే నరసింహారావు వారి సతీమణి అన్నే పుష్పలీల దంపతులు 3 కోట్ల రూపాయలు మా బస్టాండ్కి డొనేషన్ ఇవ్వటం జరిగింది. పిల్లలతో పాటు సమానంగా మా గుడివాడిని కూడా చూసుకుంటాం అనే ఉద్దేశం రావటం దాంట్లో చాలా గొప్ప విషయం. నిజంగా చాలా హ్యాపీ అండి. మీకు ఎప్పుడూ గుడివాడ మీలాంటి ప్రజల్ని మీలాంటి వాళ్ళని నేను చూడటం చాలా అరుదుగా ఉంది. గుడివాడలోనే కాదు, మొత్తం రాష్ట్రంలోనే అరుదుగా ఉంటారు మీలాంటి వ్యక్తులు. సత్యనారాయణ స్వామి గుడిలో ఇచ్చారు. అన్నిట్లోనూ దేవుడి అన్ని ఇచ్చినవి కాకుండా గుళ్ళు కట్టించారు, మా నాన్నలో బళ్ళు కట్టించారు అంటాం. కానీ నిజ జీవితంలో చూడటం మాత్రం ఇదే మేము మొట్టమొదటి